వెల్కమ్ టు నిజం న్యూస్. కీసరగుట్టలో హెరిటేజ్ వాక్ ర్యాలీ ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మను చౌదరి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం నగరానికి దగ్గరలో ఉన్న కీసరగుట్ట పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆలోచిస్తున్నామని అన్నారు. కీసరగుట్టకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని ఆయన చెప్పారు. స్వామివారి దర్శనం చేసుకున్న జిల్లా కలెక్టర్ మను చౌదరి, అసిస్టెంట్ కలెక్టర్ ఫియాజ్ అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యుత్ అధికారి విజయ్ కుమారి, ఆలయ చైర్మన్ తాటంగా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిజం న్యూస్. పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న 99 డేస్ యాక్షన్ ప్లాన్లో ఈ వారం మొత్తం కూడా టూరిజం, యూత్ అండ్ స్పోర్ట్స్కి సంబంధించి డిఫరెంట్ యాక్టివిటీస్ మొత్తం జిల్లా వ్యాప్తంగా చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు మనము కీసరగుట్టలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో హెరిటేజ్ వాక్ నిర్వహించుకున్నాము. గుట్ట కింద నుంచి గుట్ట పై వరకు కోలాటం ఆడుతూ పిల్లలందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ మనం పైకి వచ్చి ఈ దైవ సన్నిధిలో ఈరోజు ఒక ప్రోగ్రాం అనేది నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులందరూ బ్రహ్మోత్సవాలకు కావచ్చు, అన్యరా కూడా భక్తి భావనతో ఉన్న వాళ్ళందరూ కూడా సందర్శించుకుంటూ ఉంటారు. సో కావాల్సిన సదుపాయాలు కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, దాని మీద కూడా తప్పకుండా పోయినసారి మీద నెక్స్ట్ టైంకి ఇంప్రూవ్మెంట్ ఉండాలి, దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అన్న దాని మీద కూడా మన ఈఓ గారు, చైర్మన్ గారిని కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేయమన్నాము. వారి నేతృత్వంలో ఇక్కడ అవసరాలు ఏవైతే ఉన్నాయో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ డీటెయిల్ ప్లాన్ చేసిన తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాము. అండ్ జిల్లా యంత్రాంగం తరఫు నుంచి సాధ్యమైనంత వరకు ఫండ్స్ని కేటాయించి కూడా ఇక్కడ వసతులు అనేది కూడా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకి దాతలు కూడా పెద్ద ఎత్తున వారి సహకారం ఉంటుంది కాబట్టి వారిని కూడా భాగస్వాములు చేస్తూ ఈ పరిసర ప్రాంగణం మొత్తం కావచ్చు, దేవాలయానికి సంబంధించిన అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తి చేసే విధంగా వారందరినీ కూడా ముందుకు రావాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాను.